వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పేదరికమే కాదు, సంపద కూడా శత్రువుగా మారిపోతుంది. 2 రోజుల క్రితం జరిగిన పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసే దీనికి ఉదాహరణ. ముఖ్యంగా తన మనవడు కీర్తి తేజ 73 సార్లు తాతని పొడిచి చంపడం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ రమ గారు ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి ఆవిడతో మాట్లాడి అనేక లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. నమస్తే స్వరూప. చూసారు కదా, మొన్నటి వరకు మంచు ఫ్యామిలీ గొడవల్ని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు జనార్దన్ రావు గారి విషయం వచ్చింది. ఆయన అనేక కంపెనీస్ ఉన్నాయి, 2 కూతుళ్ళు, మనవాళ్ళకి ఆస్తులు కూడా రాసేశారు. ఒక మనవడు చూసారు కదా, ఆయన్ని చంపి పైగా 73 సార్లు చంపడం అంటే ఎంత కసి కోపం ఉన్నట్టు. అవును, ఇది వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే డబ్బు బాగా మెయిన్ అండి ఇప్పుడు యూత్కి. దానికి తోడు వాళ్ళకున్న వ్యసనాలు, ఈ వ్యసనాలతోటి ఈ డబ్బు బాగా ఉందన్న ఒక అహంకారం, గర్వంతో వాళ్ళు ఎలా తయారవుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఇప్పుడు చూడండి, మనం న్యూస్ ప్రకారం అబ్బాయికి ఏదో మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉంది అని అంటున్నారు. అవి తీసుకునే వాళ్ళకి మైండ్ సరిగ్గా పనిచేస్తుందా చెప్పండి? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియదు. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆస్తి 2 డాటర్స్ అయి ఉండొచ్చు ఆయనకి. మరి 2 అమ్మాయిల పిల్లలకి ఆయన ఏదో ఆయనకి ఎవరికి నేను ఇందులో మన మనోజ్ గారు కేసు జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇది తండ్రి అనేవాళ్ళు, తండ్రే కాదు తాతే కాదు, ఎవరైనా సరే ఎవరికి ఏది ఇస్తే సక్రమంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని వాళ్ళకున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఆస్తిని పంచడం జరుగుతుంది. అది ఇక్కడ అర్థం చేసుకోకుండా ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు అని మాట్లాడడం అనేది అవివేకం. సరే, అది పక్కన పెడితే షేరింగ్ అయిపోయింది. ఇంట్లో ఏవో డిస్కషన్స్ ఉంటాయి. డిస్కషన్స్ ఉన్నప్పుడు ఈ అబ్బాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉన్నప్పుడు మైండ్ స్థిరత్వంగా ఉంటుందా? ఆలోచన విధానం సక్రమంగా ఉంటుందా? ఇంట్లో వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునే మాటల్లో ఈయన మీద ఎటువంటి ఇంపాక్ట్ కలిగి అంటే, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు కొంచెం ఒక ఉన్మాదం టైప్లో ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి తోచింది చేసేయడం. ఎలా అంటే మనకి ఆ సిచ్యువేషన్ తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది. మనము చూసిన వరకు మనం చెప్పగలుగుతాం, అంతవరకే. వాళ్ళకి ఏంటంటే విచక్షణ అది ఏమి ఉండదు. ఆలోచన అనేది సరైన సక్రమంగా ఆలోచన చేయలేకపోతారు. వాళ్ళు ఒక సైకోలుగా మారిపోతారు. అంటే వాళ్ళకి ఆ డ్రగ్ తీసుకున్నంతసేపు వాళ్ళకి హాయిగా ఉంటుంది. అది ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో, ఆ నష తగ్గుతూ వస్తుందో వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. కోపం, వాళ్ళు ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఇంకొక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మళ్ళీ అదే డ్రగ్ తీసుకోవాలని ఇదితో ఉంటారు వాళ్ళు. ఆ కోపంతో ఊగిపోతూ ఉంటారు. అది ఏమంటారంటే ఒక తపన, వెంటనే తీసుకోవాలి అనేది. ఇప్పుడు తాగేవాళ్ళు కూడా అదే పరిస్థితి కదండి. సిగరెట్లు కూడా చూడండి, కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు. వెంటనే లైన్గా తాగాలి వాళ్ళు, లేకపోతే వాళ్ళకి నరాలు లాగుతాయట. నేను తెలుసుకున్నా ఈ విషయాన్ని. అలాగే అటువంటి వస్తువు ఏది తీసుకున్నా కూడా వాళ్ళ ఆలోచన కానీ మనస్తత్వం, శరీర స్థితి అలాగే ఉంటుంది. ఆ అబ్బాయి కండిషన్ అలా ఉన్నప్పుడు ఎంతవరకు అతను తీసుకుంటాడనేది మనకు తెలీదు. అలవాట్లయితే అవి. మరి అతను ఏం బిజినెస్ చేస్తాడో మనకు తెలీదు. సరే, ఇంట్లో ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆస్తి పంపకాలు ఏవో మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఏదో వస్తుంది, ఎక్కువ తక్కువ, వాళ్ళకి అది ఇచ్చారా మనకి ఇది ఇచ్చారా అని ఏదో మాట్లాడుకుంటారు. ఇతనికి ఏదో మొత్తానికి కొట్టింది మనసులో, మనకేదో అన్యాయం జరిగిపోయింది, మనకేదో తక్కువ వచ్చేసింది. ఏదైనా కావచ్చు, అక్కడ కుటుంబపరమైనటువంటి విషయం మనం వెళ్ళి చూడలేదు కాబట్టి, వచ్చిన న్యూస్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. దాంతో అతనికి కోపం వచ్చేసి విచక్షణారహితంగా అటాక్ చేయటం అనేది జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మనకి తాతలు తండ్రులు మిగిల్చారు అని అంటే అది వాళ్ళ దయ మీద ఆధారపడి ఉంది మనకి ఇవ్వటం అనేది. ఇప్పుడు మరి వీళ్ళు నిజంగా అంత సమర్థవంతులైతే వీళ్ళకి ఇంకా బాగానే ఇచ్చుండేవారైనా. ఏమాత్రం సమర్థుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మా ప్రపంచంలో ఎన్నో ఏమంటారు అనాథులైనటువంటి మనుషులు కానీ సంస్థలు కానీ ఎన్నో ఉన్నాయండి.
అలాంటి వాటికి ఇలాంటి వాళ్ళు సహాయం చేయకపోతే ఆ మనుషులు కానీ ఆ సంస్థలు కానీ ఏమైపోతాయి? ఆయన ఏదో దయార్ద్ర హృదయంతో వాటికి ఏవో దానాలు చేశారు. నిజమే జనార్దన్ గారు, నిజమే సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అని ఆయన 100 కోట్లు దానం చేశారు. అయితే ఇలాగ ఇద్దరు మనవాళ్ళకి కూడా ఆస్తి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి ఎక్కువ ఇచ్చావు, ఈయనకి తక్కువ ఇచ్చావు అని చెప్పి అసలు ఆయన స్వార్జితం ఆయన్నే బతకనివ్వకుండా భూమి మీద లేకుండా చేయడం అంటే ఈ మనవాళ్ళని ఏమనాలి? ఈ తరం ఎలా ఉందంటారు? ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినా సరే నిలబెడతారా? ముందుకు తీసుకెళ్తారా? గ్యారంటీ ఏమీ లేదు. ఆయన అటువంటి సంస్థలకి కానీ మన అనాథలకి కానీ ఎంతో సాయం చేస్తే వాళ్ళ జీవితాలు నిలబెట్టారు కదా. అది ఆయన ఇంకా మంచి పనే చేశారు. వీళ్ళకి ఏంటంటే ఆస్తి తక్కువగా ఎందుకు పంచారో అవన్నీ వాళ్ళకి దాన ధర్మాలు చేశారు కదా, చేయకపోతే మాకు ఇంకా ఎక్కువ వచ్చేది కదా, ఏదో సంథింగ్ గొడవలు ఇంట్లో. ఇప్పుడు యూత్ నేను చెప్పే డబ్బుకి ప్రాధాన్యత. డబ్బు ఇప్పుడు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఎన్నో లక్షలు ఖరీదు చేసే దగ్గర ₹1,00,00,000 1,00,00,000+ ఖరీదు చేసే బైక్, అలాంటి బైక్స్ కావాలి. బైక్ నడపాలంటే అలాంటి బైకే కావాలి. మరి కారు కావాలంటే బెంజే కావాలి. ఇప్పుడు చూశాను మొన్న ఒక టీనేజ్ అబ్బాయి బెంజ్లో వెళ్తున్నాడు. నేను ఆశ్చర్యపోయా. అసలు టీనేజ్ అబ్బాయికి బెంజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అబ్బాయి ఏం సంపాదించుకోలేడు, తండ్రిదో ఇంట్లో తాతలదో ఎవరిదో, అంతే కదండి. అంటే ఆ వయసు పిల్లలకి అసలు అలాంటివి ఏ స్థాయి మనుషులైనా సరేనండి, ఆ వయసు పిల్లలకి ఏమి ఇవ్వాలో అవే ఇవ్వాలి. నీ వయసు ఎంత, నీకు బెంజ్ అవసరమా? పోదు. నువ్వు సంపాదించుకుని నీ కష్టార్జితం విలువ, నీ డబ్బు విలువ, కష్టం విలువ నువ్వు తెలిసి నువ్వు సంపాదించున్నాడు, నువ్వు అది కొనుక్కో అని నేర్పాలి. మనం కోట్లు కాదు, మిలియన్స్ కాదు, ఇంకా పెద్ద ఆస్తిపరులు అయినా కూడా పిల్లల్ని అదే పద్ధతిలో పెంచాలండి. అంతేగాని మనకి డబ్బు ఉంది కదా అని చెప్పి కట్టలు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి మనం వాడటము, వాళ్ళకి ఇచ్చి మీరు వాడుకోండి అనటం రెండూ తప్పే. వాళ్ళ మీద చదువుకి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి అలవాట్లు చేయండి, మంచి పద్ధతులు నేర్పుకోండి. ఇదేం పెద్ద విషయం కాదు కదండి ఇది. అసలు ఈ జనరేషన్ కి ప్రేమ అనేది తెలుస్తుందా? ప్రేమ అనుబంధాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ తాత ఇదే కీర్తి తేజని ఎంత ప్రేమగా పెంచి ఉంటాడు కదా. అయితే ఆయనతో మాట్లాడడానికి తల్లితో కలిసి వచ్చాడు. తల్లి టీ తీసుకురావడానికి అలా వచ్చే వరకు పని చేశాడు. కత్తి అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా వచ్చాడు. ప్రీ ప్లాన్డ్ గానే వచ్చాడు. అసలు ఎంత ధైర్యం కావాలండి అసలు. నెక్స్ట్ అదే చెప్తున్న ఆలోచన శక్తి ఉండదు అలాంటి వాళ్ళకి. నా రేపటి నుంచి నా జీవితం ఏంటి అనేది ఆలోచన ఉంటే ఆ పని చేయడు కదా. అంటే డబ్బు మిషన్ అనమాట ఆయన. ఆస్తి డబ్బు అన్నీ ఇచ్చే మిషన్ ఆయన. నాకు తక్కువైపోయింది నువ్వు అంటే ఆయన చంపేస్తే ఎక్కువ వచ్చేస్తుందా? రాసింది ఏదో రాసేసారు, అయిపోయింది, రికార్డెడ్. మరి నువ్వు ఇలా చంపినందువల్ల ఆయన మళ్ళీ రాస్తారా? తిరిగి వచ్చి మనిషి బతికొచ్చి మళ్ళీ రాసి నీకు ఎక్కువ ఇస్తారా? లేదు కదా. అంటే కసి అనమాట. ఏదైనా సరే అందకపోతే అంత ఉన్మాదంలో ఈరోజు యూత్ ఉంటున్నారు. ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల అడిగిందల్లా ఇవ్వడము, ఏది అడిగితే అది ఇవ్వడము, ఎంత అడిగితే అంత ఇవ్వడము వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఎంత ఆస్తిపరులైనా సరే పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి నీ బిజినెస్ అందుకోవాలనే కదా మీరు వారసుల్ని కంటారు. కన్నప్పుడు మరి చివరికి వాళ్ళకే ఆస్తి పంచుతారు, అది మీకు తెలుసు, వాళ్ళకే తెలుసు. అటువంటి ఆస్తిని, అటువంటి బాధ్యతాయుతమైనటువంటి సంస్థల్ని, బిజినెస్ల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వారసుల్ని ఎలా తయారు చేయాలి? అది మామూలు కుటుంబాల్లో పిల్లలు బాగుండాలంటే మనం ఎలా పెంచాలి అని సాధారణంగా చెప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళు కూడా ఎలా పెంచాలి అనేది తెలుసుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పి పని వాళ్ళ మీద పడేయడము, డబ్బు ఉంది కదా అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయడము. అఫ్కోర్స్ ఇవాళ రోజున ఇంటర్నేషనల్ స్కూల్సే వస్తున్నాయి అనుకోండి అన్ని చోట్ల కూడాను. అయినా కూడా ఇలాంటి వాళ్ళు చేరే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉంటాయన్నమాట. మరి అంత హైలీ ఎడ్యుకేషన్, అంత పాష్ ఎడ్యుకేషన్ అంత ఇప్పించాలి, అంత మంచి పొజిషన్లో మా పిల్లలు ఉండాలి, మా బిజినెస్లన్నీ బాగా చూసుకునేంత తెలివితేటలు ఇప్పుడే వచ్చేయాలన్నంత తపన నాకు ఆ స్కూలుకు పంపించే వాళ్ళ పెద్దవాళ్ళలో నాకు అనిపిస్తుందండి. పంపిస్తున్నారు, ఓకే. పంపించినప్పుడు మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు? ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎటువైపు వాళ్ళని మళ్ళిస్తున్నారు? ఇంటికి రాగానే మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఏ స్థాయి వాళ్ళైనానండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏ తల్లిదండ్రులైనా ఏం చేయాలి? తండ్రికి కుదరపోతే తల్లికి కుదరపోతే తండ్రి, ఇద్దరికి కుదరపోతే తాతలు నాన్నమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఇంటికి సంబంధించిన పెద్దలు ఇంట్లో ఉండాలండి. లేకపోతే పిల్లలు ఎలా తయారవుతున్నారు, ఏం అలవాటు చేసుకుంటున్నారు, అసలు ప్రవృత్తి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎలా తయారు చేసుకుంటున్నారు అనేది మనకి అర్థమయ్యే లోపల ఇదిగో ఇలాంటివి జరిగిపోతాయి.
రజనీ గారు అసలు మంచు ఫ్యామిలీలో చెలరేగిన విభేదాలని చూసాం. అక్కడేమో ఇద్దరు కొడుకులతో మోహన్ బాబు గారికి ఇబ్బంది తలెత్తింది. ఇక్కడ చూస్తేనేమో ఏకంగా మనవడు చంపేదాకే పరిస్థితి వచ్చింది జనార్దన్ రావు గారికి. అసలు పిల్లలకి లేదంటే మనవాళ్ళకి కావచ్చు ఆస్తికి సంబంధించి చిన్నప్పటి నుంచి అవేర్నెస్ కలిగిస్తే మంచిదంటారా, లేకపోతే వాళ్ళకి ఆస్తి అనేది ఎలా పంపకాలు చేస్తే మంచిదంటారు? ఏ వయసులో చేయాలంటారు? అసలు అవసరం లేదండి, చెప్పనా నేను. అంటే జీవితంలో ఎన్నో చూసుంటామండి, ఎన్నో వినుంటాం కదా, అవన్నీ అనుభవాలే ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఈ వీళ్ళకి అసలు మీరు కష్టపడి మనం దానికి సంబంధించింది ఒకటి చేసినట్టు నాకు గుర్తు. గుజరాత్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోట్ల మీద, ఈక్వల్ టు అంబానీ అనుకోండి, పేర్లు నాకు గుర్తులేవు. అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టిన అబ్బాయి 22 సంవత్సరాలు జస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన అబ్బాయిని ఏం చేశారు తెలుసా, ఆ రోజే బయటికి పంపించేశారు. ఎందుకు అంటే చెప్పారు, రీజన్ చెప్పారు. ఈ బిజినెస్ నా తర్వాత నువ్వే చూసుకోవాలి, కాబట్టి బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నువ్వు కొన్ని నేర్చుకోవాలి. ముందు నువ్వు డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకో. ఆ డబ్బుని ఏ మార్గాల్లో అంటే కన్నం వేసి దొంగతనాలు చేసి లేకపోతే అన్యాయాలు చేసి అధర్మంగా అట్లా కాదు. నువ్వు ఒక రూపాయిని కష్టపడి ఎలా సంపాదిస్తావో అది నేర్చుకో. ఫస్ట్ సంపాదించే లోపల ఏమవుతుందంటే అంత తేలిక ఇవాళ రేపట్లో రూపాయి సంపాదించేయలేడు. ఒక రూపాయి సంపాదించి ఇంటికి వెళ్ళడం కాదు, కొంత టైం పీరియడ్ పెట్టారు. ఇది పాతకాలంలో గురుకులాలు ఉండేవి, మహారాజుల టైంలో, భారతం రామాయణం టైంలో గురుకులాలు ఉండేవి. ఆ ఋషుల దగ్గర వదిలేసేవారు పిల్లల్ని 5 ఏళ్ళు వచ్చిన తర్వాత. అలా కొన్నాళ్ళు తిరిగిన తర్వాత రాజ్యానికి వచ్చేవారు. అలాగే ఈ అబ్బాయిని కూడా కొంత టైం పీరియడ్ పెట్టి నువ్వు బయటకు వెళ్ళు, నువ్వు ఎన్ని తెలుసుకో, నువ్వు ఈ డబ్బు సంపాదించే లోపల నీకు లోకం అర్థమవుతుంది. లోకం ఇన్ ద సెన్స్ మనుషులు, ఒక ఎన్ని కోటానుకోట్ల మంది మనుషులు ఉంటే అందరిది డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, ఎవరిది మ్యాచ్ కాదు. అయినా కూడా కొంచెం అవుతాయి కానీ కంప్లీట్గా ఏం అవ్వవు. ఇన్ని రకాల మనుషుల్ని, మనస్తత్వాల్ని నువ్వు అర్థం చేసుకుని తెలుసుకో ఎలాంటి మనుషులు ఉంటారు. ఇలాంటి మనుషుల మధ్యన నువ్వు కష్టపడి డబ్బు ఎలా సంపాదించాలి అనేది తెలుసుకో, సంపాదించు, అప్పుడు రా, నీకు ఇవి ఇస్తాం. నువ్వు డబ్బుని ఎలాగా అంత ఎలా చేయాలి, రూపాయిని 1000 రూపాయలు ఎలా చేయాలి, కోటి రూపాయలని కొన్ని కోట్లు ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకుని రా, నీకు ఇస్తాం బిజినెస్ అని అన్నారు. అన్నప్పుడు మా పేరు చెప్పొద్దు, నువ్వు ఏమి కార్డులు గిడ్లు ఏం తీసుకో, రూపాయి జేబులో వద్దు. ఆ పూటకి ఏదన్నా టిఫిన్కి ఏదైనా కావాలంటే ఒక 200 రూపాయలు ఎంత ఇచ్చారట, బయటికి పంపించారు. ఇంకా ఆ అబ్బాయి కూడా వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు అంటే చిన్నప్పటి నుంచి అబ్బాయిని ఎలా పెంచారో మనం అర్థం చేసుకోవచ్చు, దానికి తగ్గట్టుగానే పెంచారు. కాబట్టి ఆ అబ్బాయి కూడా అదే మైండ్ తోటి, అదే ఫోకస్ తోటి బయటకు వచ్చాడు. ఆ 200 రూపాయలతోటి ఎలాగో ఆ పూట గడుపుకున్నాడు. ఆ రాత్రికి ఎక్కడ ఉండాలి అంటే వెతుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళి వెతుక్కుంటావు, ఎక్కడ పడుకుంటావు, నీకు కుదిరిన సవ్యమైన ప్లేస్ నువ్వు వెతుక్కోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడుకోలేవు కదా. ఆ వెతుకులాటలో నీకు కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. సో తెల్లవారుతుంది, నువ్వు వెతుక్కోవాలి ఉద్యోగం. నువ్వు ఎలాంటి ఉద్యోగం వెతుక్కుంటావు, నువ్వు ఏం వెతుక్కుంటావు నీ ఇష్టం. వెళ్ళు, నీ మనస్తత్వానికి తగ్గట్టు నువ్వు ఇమ్మడగలవా, ఇమ్మడలేవా, ఏదైనా సరే ఇమ్మడగలను అని అనుకుంటున్నావా, అది చాయిస్ ఈజ్ యువర్స్. వెళ్ళు. వెతుక్కున్నాడు. అలాగా అతను కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు 4 సార్లు తిరిగిన తర్వాత సంవత్సరాలు అప్పుడు ఇంటికి వెళ్తే నిజంగానే అతనికి ఆ బిజినెస్లను ఇచ్చారు. అలా పెంచాలి. కోట్లుంటే కాదండి, దాన్ని ఎలా సంరక్షించాలి అనేది చిన్నప్పటి నుంచి, అలా మీరు అడిగారు క్వశ్చన్, దానికి చెప్తున్నా, ఎలా పెంచాలి అనేది చిన్నప్పటి నుంచే చూసుకోవాలి. చూసుకుంటే కనుక ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళు అదే మనస్తత్వంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో తెలివిగా ఉంటారు, కానీ ఆస్తులను ఎలా లాక్కోవాలి అనే ఆలోచనతో ఉండరు. ఎందుకంటే ఆ కష్టం తెలిసినవాడు, ఎలా సంపాదించారు మన తండ్రులు తాతలు అనేది అర్థమవుతుంది. ఈ లోకంలో తిరిగినంత పీరియడ్లో వీళ్ళు, నా తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఎలా కష్టపడి ఇంత సొమ్ము చేశారు, ఇంత స్థితికి వెళ్ళారు అనేది అతనికి ఆ టైం పీరియడ్లో అర్థమవుతుంది. ఇప్పుడు అంత గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుని పెరిగినవాడు, అన్ని మనుషులు బూటు సాక్స్ వేసేవాళ్ళు, టై కట్టేవాళ్ళు, ఈ వీళ్ళందరి చుట్టూ మనుషులు, అంత అటువంటి స్థితి నుంచి ఒక్కసారిగా రోడ్డును పడ్డాడు. తన తల తనే దూకోవాలి, తన బూటు తనే వేసుకోవాలి. తల్లిదండ్రుల పేరు, తాతల పేర్లు, బిజినెస్ల పేర్లు ఎక్కడ చెప్పకూడదు, నువ్వెవరో చెప్పకూడదు. నీ పేరు ఏదో ఉంది, హర్షానో లేకపోతే ప్రవీణో ఏదో ఉంది, నువ్వు ఆ పేరు చెప్పుకుని బతుకు. నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి చెప్పకూడదు. నీ ఇన్ఫ్లుయెన్స్, నీ తెలివితేటలతో నువ్వు సంపాదించుకో, నీ పేరు నువ్వు ఇన్మడించుకో, అంటే నీ పేరు నువ్వు గొప్పగా చేసుకో.
చేసుకుని అప్పుడు నీకుగా నువ్వు ఒక గుర్తింపు పొందిన తర్వాత రా, అప్పుడు నువ్వు అర్హుడు. అలా అలా పెంచినట్టయితే ఇప్పుడు ఈ అబ్బాయి తాతగారి మీద అటాక్ చేయడు. ఎందుకు అని అంటే అది నాది కాదు, ఎప్పుడుగో వారసత్వం వస్తుంది, అది పక్కన పెడదాం. ఇది నీది కాదు కదా, ఆయన కష్టపడి సంపాదించింది, తర్వాత మీ తండ్రి కష్టపడి సంపాదించింది, నీది ఎలా అవుతుంది? వాళ్ళందరూ గతించిపోతే తప్పనిసరి పరిస్థితిలో నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది తప్ప నువ్వేమీ చేయకపోయినా నీకే వస్తుందో హాయిగా కూర్చొని తినచ్చు అని కాదు కదా. వాళ్ళు అంత ఆస్తిని మీకు చేసి ఇస్తున్నది అది కాదు కదా కారణము. వాళ్ళ తరతరాలు కూడా ఆ బిజినెస్లు ముందుకు తీసుకెళ్తూ ఒక దేశంలో ఒక మంచి పేరు, వాళ్ళకంటూ ఒక బ్రాండ్ సంపాదించాలనే కదా చేస్తారు. అది ఆ పద్ధతిలో వాళ్ళు పెంచాలి, ఆ విలువని వీళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినట్టయితే అది నీది కాదు అనేది ఫస్ట్ తెలియజేయాలండి. ఇది నీది కాదు, నీది ఎప్పుడవుతుందంటే అది అప్పుడు అవుతుందని తెలియజేయాలి. తెలియజేస్తే అప్పటి వరకు వీళ్ళు తను ఎలా కష్టపడాలి అనుకుంటాడు, కష్టపడతాడు, ఆ రేంజ్కి వెళ్తాడు. అప్పుడు నిజంగా ఆ ఆస్తిని అనుభవించడానికి అర్హుడు అవుతాడు. అప్పుడు అవన్నీ జరగకపోబట్టే ఇది ఇవాళ ఇలా అయిపోయింది. నిజంగా ప్రతి మనిషి కూడా డబ్బు ఆస్తి అనే దాన్ని సంపాదించడానికి ఎంతో కష్టపడతాడు. తర్వాత కాస్త వయసు పైబడిన తర్వాత విశ్రాంతి తీసుకుందాం, కాస్త రిలాక్స్ అవుదాం అనేసరికి ఈ వారసులు వచ్చేసి చివరికి హత్యల దాకా కూడా పరిస్థితులు వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.